నాగర్ కర్నూలు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసి న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు H143 డిమాండ్ చేయడం జరిగింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హేమంత కేశవ్ పాటిల్కు యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల నుంచి వినతి పత్రం స్వీకరించిన కలెక్టర్ స్పందిస్తూ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో పలు కీలక డిమాండ్లను పొందుపరిచారు. అమరాబాద్ టైగర్ రిజర్వాయర్ పరిధిలోని మన్ననూరు దోమలపేట సెంటర్ల రిపోర్టర్లకు ఎలాంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని మరియు తప్పుడు ధృవీకరణ పత్రాలతో మీడియా అక్రిడిటేషన్ కమిటీలో చొరబడిన కొందరు సభ్యులపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇన్ఛార్జ్ DPROపై విచారణ జరిపి తక్షణమే సస్పెండ్ చేయాలని, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసి స్టేట్ బస్ పాసులు పునరుద్ధరించాలని కోరారు. అనంతరం సమాజ సేవలో ప్రాణాలు పణంగా పెడుతున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే ₹1 కోటి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఫ్రీలాన్స్ వృద్ధ జర్నలిస్టులకు జాయినింగ్, రిలీవింగ్ సర్టిఫికెట్ నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. చివరగా అక్రిడిటేషన్ కమిటీ మినిట్స్ పుస్తకంలో బలవంతంగా 2 పేర్లను పొందుపరిచారని అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై సమగ్ర విచారణ పూర్తయిన తర్వాత తదుపరి కమిటీ సమావేశాలు నిర్వహించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు H143 రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, రాష్ట్ర నాయకులు చందు నాయక్, జెమ్ని సురేష్, శేఖరాచారి, ఉమాశంకర్, అహ్మద్ రఫూక్, బండార్ శ్రీనివాస్, వంగ శ్రీనివాస్ గౌడ్, యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేష్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా సంఘం జిల్లా అధ్యక్షుడు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కానాపురం ప్రదీప్, ఫోటో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కపిలవై రాజు, ఉర్దూ జర్నలిస్టుల సంఘం నాయకులు మౌలానా వకీల్ హుసామి, కేబుల్ టీవీ జర్నలిస్టుల సంఘం నాయకులు శేఖర్తో పాటు సుమారు 60 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, ఉర్దూ దినపత్రికల జర్నలిస్టులు, కేబుల్ టీవీ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఉన్న వ్యక్తులు ఆ కర్తవ్యం నిర్వర్తించకుండా తమ సొంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత కక్షలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగతంగా కార్డులను నిలిపివేయడానికి వాళ్ళు చేస్తున్న పనిని మేము ఈరోజు TUWJ H143 మన యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తక్షణమే స్పందించి అర్హులు అయిన కమిటీ సభ్యులను కాకుండా అనర్హులను తక్షణమే వాళ్ళపైన విచారణ జరిపి తొలగిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కనుక ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందే వరకు యూనియన్ తరఫున మేము పోరాటం చేస్తాం. మాకు రాష్ట్ర కమిటీ అబ్దుల్లా గారి నాయకత్వంలో ఈరోజు మేము ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆయన పిలుపు మేరకు నిర్వహించి ఈరోజు అర్హులైన జర్నలిస్టులకు అందరికీ, అలాగే ఉర్దూ పత్రిక మిత్రులైన జర్నలిస్టులకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళకు కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, అలాగే లేని కుర్రలు అంటే జీవో కాపీలో లేని వాటిని కూడా వ్యక్తిగతంగా తీసుకొచ్చి అక్రిడిటేషన్ కార్డులు నిలిపివ్వాలని చాలామంది చేశారు. అక్రిడిటేషన్ కమిటీ సభ్యులే అర్హత లేని వ్యక్తులు ఉండడం మేము గుర్తించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కనుక ఆయన కూడా వీటిపైన స్పందించి తక్షణమే వాళ్ళని అనర్హులైన వాళ్ళని తొలగిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికోసం దాని తర్వాతనే అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించి అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు అందేలా కృషి చేస్తాం. ఇప్పుడు అబ్దుల్లా గారు దీనిపైన మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లోపభూయిష్టమైనటువంటి అక్రిడిటేషన్ విధానాలతో ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి వేతనాలు లేకుండా సామాజిక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాన్స్టెన్సీ కార్డులు పోయినాయి. కాన్స్టెన్సీకి ఇంతకుముందు కార్డులు ఇచ్చేది ఆ విధానం పోయింది. అసలు గ్రౌండ్ లెవెల్లో అనేది అసలు ఒక విధానమే అంటూ లేకుండా పోవడం అనేది జర్నలిస్టు సమాజానికి తీవ్రమైనటువంటి హాని కలిగేటువంటి ప్రమాదం. ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రతి జర్నలిస్టుకు కార్డు వచ్చే విధంగా వచ్చే వరకు TUWJ H143 పోరాడుతుంది. అవసరమైతే ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఉర్దూ పత్రికల వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. వ్యక్తిగత కక్షలను పెట్టుకొని నిజమైన జర్నలిస్టులను నాగర్ కర్నూలులో అసలు ఎంత విచిత్రమైన అంశం అంటే 2006 నుంచి ఒక వికలాంగుడు అయినప్పటికీ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న అతన్ని
అతనికి కమిటీలో ఒకరికి పడట్లేదు అని చెప్పేసేసి అతని కార్డు ఆపేశారు. ఇది ఎంతవరకు సమంజసం అనే దానిపైన టీయూడబ్ల్యూజే కలెక్టర్ గారికి మెమొరాండం సమర్పించడం జరిగింది. మీకు అందరికీ అక్రిడేషన్ల కార్డులు ఇప్పించేదాకా మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మీ సహకారం ఉంటే దాన్ని ఖచ్చితంగా సాధిస్తాం. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకి ప్రభుత్వ ఉద్యోగులకి కలిపి ఒకటే హెల్త్ కార్డు ఉండేది, ఇన్సూరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు రెండు వేరు చేసి జర్నలిస్టులకు అసలు హెల్త్ కార్డే అనేది లేకుండా చేయడం అనేది దుర్మార్గం. దీనిపైన కూడా త్వరలో కార్యాచరణ రూపొందించామని పెద్దలు చెప్పినట్లుగా ఈ అంశాలతో పాటు ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో గౌరవ అల్లం నారాయణ గారి నేతృత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు లోకల్గా కేబుల్ ఛానల్కి అన్నిటికీ అర్హత గల వాళ్ళకందరికీ INPR రూల్స్ ప్రకారంగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం. ఇప్పుడు ఒక్క కేబుల్ టీవీ ఛానల్ కూడా జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు ఇవ్వడానికి కూడా కమిటీలో తీర్మానం జరగలేదు. ఎక్కడ కూడా DPRO ద్వారా ఆ లిస్టు పెట్టడం లేదు. కనుక నెక్స్ట్ అక్రిడేషన్ కమిటీ మీటింగ్ కేబుల్ టీవీ ఛానల్స్ వాళ్ళకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్. రెండొక డిమాండ్ 3 ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీ జర్నలిస్టు కూడా తెలంగాణ స్టేట్ పాస్ బస్సులో ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించడం, స్టేట్ పాసు గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ పాసు ఏ విధంగా ఈరోజు జిల్లాలో మరి గతంలో అల్లం సార్ నాయకత్వంలో జిల్లాలో స్పెషల్గా మనం దోమలపేట, బ్రహ్మగిరి, మరి మందనూరు ఈ సెంటర్లకు స్పెషల్గా ఒక సర్క్యులర్ తీసుకొచ్చి ఆ సెంటర్లకు మనం అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మనం మన జిల్లాలో సాధించిన గొప్ప అక్రిడేషన్ కార్డు ఇది. మరి అలాంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టారు. ఇప్పుడు దాన్ని మన యూనియన్ టేకప్ చేసుకొని మరి రాష్ట్ర నాయకత్వము మా సాగరన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మరి అబ్దుల్ అందరం కలిసి మరి దాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి మరి ఎప్పటికప్పుడు పెద్దల దృష్టికి వెళ్ళి దాన్ని చేయడం ద్వారా ఈరోజు ఆ సెంటర్లకు మనకు పడక ఒక ఫిర్యాదులు కాన్వర్ట్ చేసుకుంటూ మరి ఆపడం అనేది ఇది తగదు. నిజంగా జర్నలిస్టు అనేవారు పనిచేసే వాళ్ళకు రావాల్సిన హక్కు అది. మరి ఎవరైతే ఫీల్డ్లో ఉండి పనిచేస్తూ ఉన్నారో అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో మరి తప్పకుండా మనం అక్రిడేషన్లు రావాల్సి ఉన్నది, వస్తుంది. దానికోసం మనం రాష్ట్ర నాయకత్వము, మన జిల్లా నాయకత్వము ఎప్పటికప్పుడు మేము మాట్లాడుకుంటా ఉన్నాం, అందరం కలిసి చర్చించుకుంటా ఉన్నాము. మరి ఎక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్తే రాష్ట్ర నాయకత్వము స్టేట్ అక్రిడేషన్ కమిటీలో మనం డిస్కషన్ చేసి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మనం అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ జిల్లాలో చాలా జర్నలిస్టు అక్రిడేషన్ విషయంలో చాలా లోపాయకారి అన్న చెప్పినట్టు చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. మరి అర్హులైన జర్నలిస్టులు రాకుండా మరి ఫీల్డ్లో పనిచేయని వరకు మరి జర్నలిస్టులకు అక్రిడేషన్ సంబంధం లేని వాళ్ళకి ఈరోజు అక్రిడేషన్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము, దరిద్రం, ఘోరం ఇది. మరి నిజంగా జర్నలిస్టు పనిచేసే వాళ్ళకి కాకుండా పనిచేయని వారు ఫీల్డ్ లేని వారికి మరి డబ్బులు ఇచ్చి అక్రిడేషన్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి అందరు జిల్లా కూడా కూస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. మరి దీని మీద మనంతా ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. మరి జర్నలిస్టుకు న్యాయం జరిగే విధంగా మనతో కలిసిమెలిసి పనిచేద్దాము అని చెప్పి నేను కోరుకుంటున్నాను.